అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులు అందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్లో భాగంగా ఎన్పీడీసీఎల్లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎస్పీడీసీఎల్లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లకు సంబంధించిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష.